లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. శరీరానికి విటమిన్లు ముఖ్యమైన పోషకాలు. ఇవి శరీరం పనితీరులో సాయం అందిస్తాయి. అలాంటి అనేక విటమిన్లు మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో, ఎనర్జెటిక్గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే శరీరంలో విటమిన్ల లోపం అధిక నిద్ర సమస్యకు దారితీస్తుంది. అధిక నిద్రపోవడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. ఇది మానసిక శారీరక ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు. ఎక్కువ నిద్రపోవడం వల్ల శరీరంలో బద్ధకం, నిరాశ, మనసులో భారం, ఏ పని చేయకూడదనుకోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇది కాకుండా బలహీనమైన రోగ నిరోధక శక్తి, హార్మోన్ పెరుగుదల లేకపోవడం వంటి సమస్య కూడా ఉండవచ్చు. దీన్ని నివారించడానికి ఈ విటమిన్ల లోపాన్ని తీర్చడం చాలా ముఖ్యం. దీనికోసం శరీరంలో ఏ విటమిన్ లోపం వల్ల ఈ సమస్య ఏర్పడుతుందో ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఢిల్లీ జీటీపీ హాస్పిటల్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అంకిత్ కుమార్ విటమిన్ డి, విటమిన్ బి12 లోపం వల్ల అధిక నిద్ర సమస్య వస్తుందని చెప్పారు. విటమిన్ డి లోపం ఎముకల బలహీనత, జుట్టు రాలడం వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే విటమిన్ బి12 లోపం వలన అనేక నరాల సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో 2 విటమిన్ లోపం వల్ల నిద్రభంగం ఏర్పడి అధిక నిద్ర సమస్య వస్తుందని చెప్పారు. ముందుగా విటమిన్ డి గురించి తెలుసుకుందాం. విటమిన్ డి శరీరానికి చాలా ప్రయోజకరమైన పోషకం. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. శరీరం దాని లోపం కారణంగా అధిక నిద్ర సంభవించవచ్చు. అంతేకాకుండా దీని లోపం వల్ల శరీర నొప్పి, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కూడా వస్తాయి. సరైన ఆహారం తీసుకోవడము, సూర్యరశ్మికి తక్కువగా బహిర్గతం కావడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. నేటి కాలంలో ఈ విటమిన్ లోపం చాలా సాధారణం. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 3వ వ్యక్తికి సమస్య ఏర్పడుతుంది. విటమిన్ బి12 శరీరంలో ఎర్ర రక్త కణాలను తయారు చేస్తుంది. నాడీ వ్యవస్థను ఇదికి అవసరం. దీని లోపం వల్ల అధిక నిద్ర సమస్య కూడా వస్తుంది. ఇది కాకుండా దీని లోపం వల్ల రక్తహీనత, మానసిక బలహీనత, అలసట, కడుపు సమస్యలు, ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ విటమిన్ల లోపాన్ని తీర్చడం చాలా ముఖ్యం. ఈ విటమిన్ల లోపాన్ని ఎలా తీర్చాలి? పాలు. రోజు పాలు తాగడం వల్ల విటమిన్ డి, బి12 లోపాన్ని అధిగమించవచ్చు. పాలలో విటమిన్ డి, బి12 పుష్కలంగా ఉంటాయి. మీరు దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. అంతేకాకుండా పెరుగు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ బి12 డి నుంచి పరిణామాల్లో ఉంటాయి. దీన్ని రోజు తినడం వల్ల శరీరంలో విటమిన్ల స్థాయిని పెంచుకోవచ్చు. చీజ్. పన్నీరు శరీరంలో విటమిన్ డి, బి12 స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. పన్నీరు పాలతో తయారు చేస్తారు. పాలలో విటమిన్ డి, బి12 మంచి మొత్తంలో ఉంటాయి. మీరు దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. సోయాబీన్. శరీరంలో విటమిన్ డి, బి12 లోపాన్ని తీర్చడానికి సోయాబీన్స్ తినవచ్చు. సోయాబీన్ మంచిగా పోషకాహారం. ఇందులో విటమిన్ డి, బి12 అధిక మొత్తంలో ఉంటాయి. దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ల లోపం సమస్య నుంచి బయటపడవచ్చు.